ప్రియులారా, దేవుని యొక్క మాటలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కీర్తనకారుడు 102వ కీర్తనలో 6వ చరణంలో చెప్పిన మాట మరొకసారి మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. అడవులోని గూడబాతును పోలి ఉన్నాను అని తెలియపరుస్తూ, పాడైపోయిన స్థలములలో పగిడి కంటి వలె ఉన్నాను అనే విషయాన్ని కూడా తెలియపరిచాడు. ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండు విధాల క్యారెక్టర్, ఈ రెండు విధాల స్వభావంతో కలిగిన పక్షులను తాను పోల్చుకున్నాడు. మొదటి పక్షి గూడబాత అయితే, రెండో పక్షి పగిడి కంటే అని తెలియపరుస్తున్నాయి. మొదట మనం విన్న వాక్య భాగములో గూడబాత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పగిడి కంటే అంటే ఏంటి అనే విషయాన్ని ఆలోచిస్తే, రాత్రుల్లో చీకట్లో చెట్ల మీద పెద్ద పెద్ద కళ్ళుతో మనుషులు సహితము, పిల్లల సహితము భయపడే రీతిగా వికృతమైన రూపంలో కనిపించే గుడ్లగూబ. గూడబాతు ఎంత చక్కగా, అందంగా, సున్నితముగా, ఆకర్షణీయంగా కనబడుతుందో, దానికి వ్యతిరేకముగా భిన్నముగా కనిపించేది దాని వికృతమైన రూపము. దాని స్వరం విన్నప్పుడు కానీ, దాన్ని చూసినప్పుడు కానీ, దాని నివాస స్థలము కానీ పాడైపోయిన స్థలములో ఉంటుంటుంది, చీకటిలో సంచరిస్తూ ఉంటుంది. ఎలుగుతోనూ దేవదూత వలె ప్రకాశిస్తున్న వ్యక్తి వలె ఉన్న దావీదు మరలా ఎందుకు ఈ పగిడి కంటే అనబడుతున్న గుడ్లగూబు గురించి తాను తెలియపరుస్తూ మాట్లాడాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటే మన జీవితంలో అనేక పర్యాలు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నంత ఆత్మీయత, ఉన్నంత పట్టుదల, మొదటున్నంత పరిశుద్ధత ఒకవేళ రాను రాను దినాల్లో కోల్పోతున్నామేమో. దాని కారణం ఏంటో తెలుసా? మొదట మన సహవాసము, ఏ పరమ తండ్రితో మనం ఎలుగున్నామో ఆ దేవునితో సహవాసాన్ని మనం వదిలి, ఆ దేవుని మీద ఉన్న ఆలోచన, ఆ శ్రేష్టమైన మనస్సును విడిచిపెట్టి వేరొక వాటి మీద ఎప్పుడైతే మనం ఉంటున్నామో అప్పుడే మన స్వభావంలో మార్పు, మన క్రియల్లో మార్పు కనిపిస్తుంటుంది. దావీదు గురించి నేను మరొకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరల భక్తుడైన పౌలు గారు చెప్పిన మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే వారి పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన జీవితంలో దేవుని మీద మనసు పెట్టవలసిన తాను భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుట అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాతో పాటు రండి, దేవుని వాక్యాన్ని చూడండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఒకానొక దినమందు ప్రొద్దుగుంకు వేళ దావీదు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగి బలపరచబడి ప్రభుతో సహవాసములో జీవించవలసిన వాడు. అది వసంతకాలము. సైనికులు అందరూ కూడా తమ ప్రాణాలు బలంగా పెట్టి యుద్ధములు పోరాడుతూ ఉన్నారు. ఒక మహారాజుగా యుద్ధానికి వెళ్ళిన వారికి విజయం సమకూర్చాలి ప్రభువా అని ప్రార్థన చేయవలసిన వాడు, దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతూ విజ్ఞాపన చేయవలసిన వాడు, సాయంత్రపు వేళ మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ కిందకు చూశాడు. తన కంటికి ఒక పాపం కనిపించింది.
ఆ దృశ్యాన్ని చూసిన తాను ఎప్పుడైతే పాపం యొక్క అలవాటుకు బానిస అయిపోయాడో, తన ఆలోచనలు మారిపోయాయి, తన తలంపులు మారిపోయాయి. ఈ లోకంలో మంచి కన్నా చెడు మనిషిని త్వరగా లోపరుచుకుంటుంది. మంచి కన్నా చెడు మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చూసిన తర్వాత ఆ స్త్రీతో పాపం చేయడం ప్రారంభించాడు. యోహాను పత్రికలో చెప్తూ ఉంటాడు, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఏదైతే ఈ లోకములో భూ సంబంధమైన వాటిని చూసి ఆశించాడు మహారాజు, అతను అడిగేవారు కానీ, అతన్ని ఎదిరించేవారు కానీ, ఇది నీకు తగదు అని చెప్పేవారు కానీ రాజ్యములు ఎవరు లేరు. తాను పాపం చేసి, ఎవరు చూడలేదులే, నేను మహారాజును కదా, నేనేం చేసినా పర్వాలేదులే అనుకునే మనస్తత్వాన్ని కలిగి తాను జీవిస్తున్నాడు. తను చేసిన పాపము, తను ఎప్పుడైతే దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడో, లోక సంబంధమైన స్వభావము ఆ మనిషిని ఎంతగా దిగజార్చిందో సేవకుడిగా మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఏ స్త్రీతో పాపం చేశాడో ఆ స్త్రీ గర్భవతి అయింది. ఆ పాపము, ఆ నింద తన మీద నుండి తను తొలగించుకోవడానికి తన భర్తను ఊరియాను యుద్ధములోంచి రమ్మని కబురు పంపించాడు. చిత్తం మహారాజా, మీరు ఎందుకో పిలిపించారు చెప్పండి అన్నాడు. యుద్ధం బాగా జరుగుతుందా? బాగానే జరుగుతుంది. అయితే ఇంటికి వెళ్ళు, తర్వాత మాట్లాడదాం అన్నాడు. తన కపట ఆలోచన ఏంటో తెలుసా? ఊరియా తన ఇంటికి వెళ్ళి తన భార్యతో కలుసుకుంటే ఆ నింద, ఆ పాపము తన భర్త మీదకి పోతుందనే ఉద్దేశంతో. కానీ ఊరియా మాత్రము ఆ కోటలోనే ఉండిపోయాడు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ విషయం తెలిసింది దావీదు రాజుకు. రెండోసారి తను చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? దేవుని వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, దేవుని యొక్క సన్నిధిలో రాజ్యాన్ని బాగు చేసి ప్రజల క్షేమము కోరవలసిన దావీదు మహారాజు ఊరియాను మొత్తునిగా చేసెను. ప్రజలను బాగు చేయవలసిన బాధ్యత ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుది. కానీ రాజే ప్రజలను తప్పుడు దారిలో నడిపిస్తూనే తాను పాడైపోవడమే కాకుండా తన ఎద్దుకు వచ్చి నీతిగా యథార్థంగా జీవిస్తున్న వాడిని పాడు చేయడానికి తన ప్రయత్నం చేశాడు. నా ప్రియులారా, దావీదు ఎంత దిగజారిపోయాడో చూడండి. తన లోక స్నేహము, లోక సంబంధమైన పాపము తను ఎంతగా మార్చేసిందో ఒకసారి చూడండి. తన బతుకుల్లో ఎంత మార్పు కనబడుతుందో మనం చూద్దాం. 2వ రోజు కూడా కబురు పంపించాడు. 2వ రోజు కూడా అతను చూసినప్పుడు తను ఎక్కడికి వెళ్ళలేదని తెలిసింది. నువ్వెందుకు వెళ్ళలేదు ఇంటికి అని అడిగాడు. అప్పుడు ఊరియా ఒక మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఆ మాట మనం చదువుతున్నప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. తను చాలా చక్కగా 11 వచనం అంటున్నాడు, మందసమును ఇజ్రాయేలు వారును యోధా వారును గుడారంలో నివసించుచుండగాను నా అధిపతి యొక్క యోవాబు, నా ఏలినవాడగు నా సేవకులు బయట దండులో నుండగాను భోజన పానము చేయుటకును నా భార్య యొద్ద పరునుటకును నేను ఇంటికి పోదునా? ఇది ఏ సమయం? యుద్ధం జరుగుతున్న సమయం. నాతో పాటు ఉన్న వారందరూ కూడా ప్రాణాలు తెగించి యుద్ధం ఆడుతూ ఉంటే, నాతో పాటు ఉన్న వారందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అందరు గుడారంలో ఉన్నారు, మందస్సం గుడారంలో ఉంది. నేనైతే అన్నపానములు పుచ్చుకోవడానికి, భోజనం చేయడానికి, నా భార్యతో సుఖించడానికి ఇది సమయమా అని చెప్పి మాట్లాడుతున్నాను. ఒక సైనికుడిగా ఊరియాకున్న
ఆలోచన జ్ఞానము దావీదుకి లేకుండా పోయింది. ఊరియకున్న ఆ స్వభావము దావీదులో కనిపించడం లేదు. తను చేసిన నేరాన్ని, తను చేసిన తప్పును తను కప్పెట్టుకోవడానికి దావీదు చేసిన పని ఏంటో తెలుసా? చెడ్డగా ఆలోచించడం ప్రారంభించాడు. అదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్య భాగముల 11వ అధ్యాయములో చదువుతున్నప్పుడు సైన్యాధిపతిగా ఉన్న యోవాబుకు ఉత్తరం రాశాడు. యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఊరియాను ముందు పెట్టి చంపించాడు అని. నేనంటాను, చూడండి ప్రియులారా, దావీదు ఒక పాపాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిగానే కాకుండా ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికి కూడా వెనుకడుగు వెయ్యలేని ఒక భయంకరమైన నరహంతకుడుగా మారిపోయిన స్వభావం మనకి ఈ సందర్భంలో కనిపిస్తుంది. జాలి దయ లేదు, కఠినమైన స్వభావాన్ని కలిగి తన ఆలోచనలు చెడ్డగా వస్తున్నాయి తప్ప మంచి ఆలోచనలు మాత్రం కనబడడం లేదు. ఆత్మ సంబంధమైన మంచి తలంపులు మాత్రం తనలో కనబడడం లేదు. తన తప్పును సర్దిద్దుకునే మనస్తత్వం లేదు. కానీ తాను ఎలాగైనా చేసిన పాపంలోంచి బయటపడడానికి ఎంతమందినైనా క్రిందకు త్రొక్కు వేయడానికి, నాశనం చేయడానికి తాను మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే మన జీవితంలో మనుషులు ఒకవేళ అతని స్వభావాన్ని, అతని యొక్క శారీరకమైన క్రియలను, అతని మనస్తత్వాన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని పరిశీలన చేసే దేవుడు. ఈ 2 సమూయేలు గ్రంథములు 11వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా దృష్టికి దావీదు దుష్కార్యము చేసెను. రాజ్యముల వారందరికీ ఒకవేళ దావీదు మహారాజుగా, గొప్పవాడిగా, మంచివాడిగా కనిపించి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి మాత్రము దుష్కార్యము చేస్తున్నట్ల, దేవుని దృష్టికి దుష్కార్యము చేస్తున్న వ్యక్తిగా కనబడుతూనే. సమాజంలో ఒకవేళ నువ్వు అందరికి మంచివాడిలాగా, నీ ఇంట్లో అందరికి కూడా గొప్పవాడిగా కనబడుతున్నావేమో, కానీ నీ రహస్య జీవితం, నీ ప్రతి స్వభావము, నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన వ్యసనాలు దేవుడికి తేటగా కనబడుతున్నాయి. జాగ్రత్త. తన జీవితంలో అనుకుని ఉంటాడు, నేనేం చేసినా పర్వాలేదులే మహారాజు అని. ఈరోజు ఒకవేళ న్యాయం తప్పి, ఈరోజు ఒకవేళ నీ బ్రతుకులో నేనేం చేసినా పర్వాలేదు అని చెప్పి ఎర్రవీగుతున్నావేమో, నేను గద్దించి బుద్ధి చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. నువ్వు చేసిన క్రియలకు ఒక రోజున ఖచ్చితంగా ఫలం అనుభవిస్తావు. నువ్వు చేసిన పాపానికి ఒక రోజున చేదైన అనుభవం నీలోకి వస్తుంది. ఒకరోజు నువ్వు చేసిన ప్రతి పాపపు శిక్ష ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి. ఎంతగా తన జీవితంలో చేసిన పొరపాటును ఈరోజు తను అనుభవిస్తూ శిక్షకు గురైన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. దుష్కార్యం చేస్తున్న వాడిగా మారిపోయాడు. 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, దేవుని మీద లక్ష్యం ఉంచకుండా ఏ పాపము నిమిత్తము బానిసైపోయాడో బత్షెబాబు మీద మాత్రమే లక్ష్యం ఉంచడం ప్రారంభించాడు. నేనంటాను మీకు అర్థం అవడానికి, ఒకప్పుడు దేవుని మీద లక్ష్యం ఉంచి, ఎప్పుడు నా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు ఏం చెప్తాడు, దేవుడు దర్శనం ఎప్పుడు ఇస్తాడు, నేనేం చేయాలో నాకు తెలియపరుస్తాడు, దేవుడు వైపు చూసే మనుషుడు ఇప్పుడు పాపం మీద లక్ష్యం ఉంచి, పాపం ఎప్పుడు చేయడానికి అవకాశం దొరుకుతుందా, పాపపు ఆలోచనలతో, పాపపు ధ్యాస, పాపపు తలంపులతో బతుకుతున్నాడు. భూ సంబంధమైన వ్యక్తిగా, పాపపు సంబంధమైన వ్యక్తిగా, లోకానుసారమైన వ్యక్తిగా మారిపోయిన తన అనుభవాన్ని మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 14వ వచనంలో నాతాను అనబడుతున్న ప్రవక్తను పంపించి దేవుడు దావీదును గద్దించడం ప్రారంభించాడు. దావీదుతో నాతాను అంటున్నాడు, నువ్వు ఈ పాపము చేసినందువలన శత్రువులకు దేవుని నామము దూషింపబడ్డానికి కారకుడవయ్యావు. నువ్వు యేసుని ఎవరు ఏలెత్తి చూపించడానికి ఏ మనుషుడికి అధికారం లేదండి.
యేసయ్య గురించి మాట్లాడేటప్పుడు ప్రభుని ఎరిగిన వారైనా ప్రభుని ఎరగని వారైనా యేసు ప్రభు గొప్ప దేవుడండి, మంచివాడని అని అంటారు. కానీ ఎవరి గురించి చెప్పుకుంటారో తెలుసా? యేసు ప్రభు దేవుడు మంచివాడే కానండి, ఆ ప్రభుని నమ్ముకున్న వారు మాత్రమేనండి. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న వారు, నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతూ వారి వల్లే చెడ్డ పేరు వస్తుంది. అందుకే బైబిల్ ఇలా బోధిస్తుంది, మీ నిమిత్తమే నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతూ ఉన్నది. మన నిమిత్తమే, మన యొక్క సుఖాల కొరకు, మన సోకుల కొరకు, మన యొక్క లోకానుసారమైన పాపము కొరకు మనం వేస్తున్న ప్రతి వేషాల నిమిత్తము దేవుని నామం ఎంతగా దూషింపబడుతుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన నామానికి మంచి పేరు తీసుకొచ్చేవారిగా కాక చెడ్డ పేరు తీసుకొచ్చేవారిగా మనం బ్రతుకుతున్నాం. అలాంటి బ్రతుకు విడిచిపెట్టడానికి ప్రయత్నించాయి. దావీదు ఎంత భయంకరంగా మారిపోయాడు. దేవునికి మహిమ తీసుకురావాల్సిన వాడు, దేవునికి ఘనత తీసుకురావాల్సిన వాడు, దేవుడి నామమే దుస్సింపబడ్డానికి కారకుడైన వ్యక్తిగా మారిపోయాడు. అంతేకాదు, తన పాపపు పరిస్థితుల కొరకు తను ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 12:17 దావీదు తన బిడ్డ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ప్రతిఫలం మాత్రం ఏమీ దొరకలే. ప్రార్థనకు ఫలము దొరకలే, ఉపవాసానికి ఫలము దొరకలే. ఎందుకో వాక్యం ఎలా సెలవిస్తుంది? కీర్తన 66వ కీర్తన 18వ చరణాన్ని మనం చదువుతున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి అంగీకరింపకపోవును. నీ హృదయంలో నువ్వు పాపాన్ని ఎప్పుడైతే లక్ష్యం చేస్తావో, దేవుని లక్ష్య పెట్టవలసింది నువ్వు దేవుణ్ణి కాకుండా పాపాలను లక్ష్య పెట్టి నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎన్ని పర్యాలు దేవుని పాదాల దగ్గర ఉపవాసం అన్నా, ఎంతగా గోజాడినా నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు అడిగిన దేవుడు చేయడు. జాగ్రత్త. దావీదు తన జీవితంలో ఇటువంటి స్వభావానికి గురైపోయాడు. పగిడి కంటి వలె తన బ్రతుకును మార్చేసుకున్నాడు. వాక్యం ఎలా సెలవిస్తుంది ప్రియులారా? 2 సమూయేలు గ్రంథము 15:30 అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షణ లేకుండా కాలినడకను వెళ్ళెను. ఎక్కడికి వెళ్తున్నాడు? తన ప్రయాణం ఎక్కడికి? కొండెక్కుతూ ఉన్నాడు. తన పాదాలకి చెప్పులు కూడా లేవు. ఏడుస్తూ ఉన్నాడు. రాజ్యములు ఇలువుగా పేరు సంపాదించుకుని అనేక మంది చేత పొగడింపబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు ఈరోజు తను తాను దిగులు పడుతూ కన్నీరు కారుస్తూ కొండల్లోకి పారిపోతూ ఉన్నాడు. చీకటి స్థలాల్లో జీవిస్తూ ప్రాణభయము చేత ఎవరు ఏం చేస్తారు, ఎవరు నన్ను చంపుతారు, ఏ కీడు వస్తుంది, ఏ నాశనం వస్తుంది, ఎటువంటి ప్రమాదం సంభవిస్తుంది అన్నట్లుగా భయపడి కొండలకు పారిపోతూ ఉన్నాడు. పగిడి కంటే చీకటి స్థలాలు తిరుగుతూ ఎలాగైతే తాను నిజముగా ఒంటరిగా బ్రతుకుతూ ఉంటుందో అలా రాజ్యాన్ని వదిలేశాడు. తన బ్రతుకులో అందరూ ఉన్నా కానీ ఎవరు లేని ఒంటరి బతుకుతున్నట్లుగా ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నెమ్మది లేదు, జీవితంలో సుఖం లేదు. తనకు దేవుడిచ్చిన నిలువును పోగొట్టేసుకున్నాడు. తను చేసిన ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినందుకు చివరకు తన మిగిలిన దుఃఖమే. తన జీవితంలో ఏమాత్రం నెమ్మది లేకుండా కుటుంబంతో చక్కగా ఉండి ఆనందించవలసిన వాడు కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా పారిపోతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, తన బ్రతుకు ఎంత భయంకరంగా మారిందంటే కీర్తన భాగం 38వ కీర్తన 3-6 మనం చదువుతున్నప్పుడు తాను చేసిన ప్రతి పాపము, తను చేసిన ప్రతి విధమైన చెడు వ్యసనాలు, తను చేసిన ప్రతి విధమైన కార్యక్రమాలు తన జీవితమును ఎంత భయంకరంగా దుర్వాసనగా మార్చేసాయో. నా ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపెట్టిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు.
ఏ పాపమునైతే నేను చేశానో ఆ పాపమును బట్టి నా బ్రతుకులో స్వస్థత లేదు, అనారోగ్యముతో బాధతో నేను ఏడుస్తున్నాను. నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నాయి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. నేను మూర్ఖముతో ఏది ఆశించకూడదో, ఏది చేయకూడదో, ఏ పనిలో నేను పాలిపంపులు పొందకూడదో అది చేసిన నా మూర్ఖత వలన నాకు కలిగిన నా గాయములు దుర్వాసన కలిగొను. ఎదుటి వారికి నా యొద్ద నుండి చెడు కంపు వస్తుంది. నా బ్రతుకుల్లో ఆనందించడానికి ఏమీ లేదు. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. తను ఏడుస్తున్నాడు. దావీదు ఎందుకు అంటే, నేను గోడబాదును పోలేనిప్పుడు నేను పగిడి కంటి వలె ఉన్నాను. ఇప్పుడు నా బతుకంతా కూడా దుఃఖమే, నా బతుకులంతా కూడా విచారమే. నేను చేసిన పాపం నన్ను తరుముతుంది. అందుకే కొండలు ఎక్కుతూ నేను దిగుతూ ఉన్నాను, పారిపోతూ ఉన్నాను ప్రాణ భయముతో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతిదీ ఎంత భయంకరముగా అవమానాలు, నిందలు తీసుకొస్తున్నాయో, నీ శరీరాన్ని ఎంత క్షీణింపజేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు యవనస్తులు అనుకుంటున్నారు పాపం అంటే ఎంజాయ్, పాపం అంటే కోరికలు తీర్చుకొని సుఖపడడం అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఏది ఎంజాయ్ అని త్రాగుడు మొదలెట్టావో, ఏది ఎంజాయ్ అనుకుని పాపం చేస్తూ ఈరోజు వ్యభిచారిస్తున్నావో, ఏది ఎంజాయ్ అనుకుని ఈరోజు నీ అలవాట్లకు బానిసైపోయావో, అది దాని నిమిత్తం ఒక రోజున దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీరు కార్చవలసిన భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నావు. జాగ్రత్త, నీ జీవితంలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా మనం ఒకసారి ఆలోచిస్తే దావీదు జీవితంలో 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అయిన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గేరా కుమారుడైన షిమ్మి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చాను. ఈ షిమ్మి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని తిట్టడం ప్రారంభించాడు, శపించడం ప్రారంభించాడు, దూషించడం ప్రారంభించాడు. షిమ్మి అనబడుతున్న వ్యక్తి మహారాజును దూషిస్తూ ఉన్నాడు, రాళ్ళు రువ్వుతూ ఉన్నాడు. చూడండి, ఎంత భయంకరమైన అవమానమో, ఎంత భయంకరమైన దుఃఖమో, ఎంత భయంకరమైన కన్నీరో. ఒక మహారాజు అయి ఉండి రాళ్ళతోటి కొట్టబడే పరిస్థితిలోనికి వచ్చేసాడు. ఎందుకు? పైకి చూడకుండా, దేవుని వైపు చూడకుండా, లోకం వైపు చూసినందుకు తన జీవితంలో వచ్చిన అవమానాలు, నిందలు. పగిడి కంటే అనబడుతున్న గుడ్లగోపను చూసినప్పుడు ఎంతమంది అయితే అసహించుకుంటారో, ఈరోజు దావీదును చూసినప్పుడు అసహించుకొని చీపో, ఒక కుక్కను తరుముతున్నట్లుగా షిమ్మి చీపో అని తిడుతూ ఉన్నాడు. పక్క వాళ్ళందరికీ చాలా బాధ అనిపిస్తుంది. కానీ దావీదు తెలుసు, ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి నన్ను అంటున్నాడు అంటే అది నేను చేసుకున్న పాపం. నేను దేవునికి వ్యతిరేకంగా నడిచాను కనుక వీరికి కూడా నేను లోకమయ్యానని తనకు అర్థమైంది. అందుకే ఏం అనలేక మౌనంగా తలదించుకొని సిగ్గుతో బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వు చేసినది చెడ్డ కార్యమైతే దానివల్ల నీకు ఘనత రాదు, కానీ దానివల్ల నీకు వచ్చేది అవమానమే. ఈరోజు యేసు ప్రభువును తెలుసుకుని ఆయనను రక్షకుడుగా, ఆయనతో నడుస్తూ ప్రభునామాన్ని మహిమపరిచే బిడలుగా జీవించవలసిన మనము ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన లక్షణాలను మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తున్నామో దాని వలన మనకి
అవమానమే. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు చూడండి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనైన మూల పాఠముల తొట్టు మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండడానికి మీరు ఎందుకు జీవిస్తున్నారు? గలతీ సంఘానికి పౌలు చెప్పినట్లుగా మీరు దేవుని ఎరిగిన వారై ఉండి మూల పాఠముల తట్టు మరలా తిరిగి తెలియక ఒకవేళ తప్పు చేస్తే క్షమిస్తాడేమో. మనం తెలిసి ఉండి చేస్తున్న ప్రతి తప్పు నిమిత్తము శిక్ష మాత్రము ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఈరోజు ప్రభుని ఎరుగుండు కూడా పాపం చేస్తున్నావు, బాప్తీసం తీసుకుంటూ కూడా ఇంకా చెడు అలవాట్లు బానిసై ఉన్నావు, దేవునితో నడుస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మిక శక్తి చేత నింపబడి కూడా ఈ లోక సంబంధమైన వ్యసనాలకు నువ్వు లోబడిపోతున్నావు అంటే నువ్వు తెలియక కాదు, తెలుసుండు చేసావు గనుక దాని నిమిత్తము శిక్ష మాత్రం ఖచ్చితంగా వస్తుందని చెప్తుంది బైబిల్లో. దావీదుకు తెలియదా? తన జీవితంలో తను చేసిన ప్రతి పాపము నిమిత్తము తాను శిక్ష అనుభవించడం ప్రారంభించాడు. అనేక మంది ఈరోజు తెలిసిండి కూడా మరలా ఏది విడిచిపెట్టేశారో, ఏ అలవాట్లు మానేసుకున్నారు, మళ్ళీ అదే అలవాట్ల వైపు తిరిగి అదే చెడుతనం, అదే పనికి మాలిన పాపం చేస్తూ దేవుని గాయాలు రేపుతూ దేవుని ఏడిపించి దుఃఖపరిచి బాధ పెట్టేవారుగా ఉంటున్నారనే విషయం చెప్పడానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. మరొక మాట ఎబ్రీ పత్రికలో మనం చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒక్కసారి ఎలిగింపబడి పరలోక సంబంధమైన వరం రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఒక్కసారి ఎలిగింపబడి, ఒక్కసారి ప్రభులో మారు మనసు పొంది రక్షింపబడి పరిశుద్ధాత్మలో పాలుపొంగులు పొందుతూ దేవుని అభిషేకం చేత నింపబడి మరలా పాపానికి బానిసలైపోయిన వారు యేసుక్రీస్తుని ఆ దినాలలో రోమా సైనికులు కాదండి సిలువ వేస్తా ఈరోజు అదే పని దేవుని పిల్లలు అనబడుతున్న నీవు నేను కూడా బాహాటముగా యేసుని సిలువ వేసేవారిగా, బాహాటముగా దేవుని దుఃఖపరిచేవారిగా, ఆయన నామాన్ని అవమానపరిచేవారిగా మనం ఉన్నామని బైబిల్ బోధిస్తుంది. ఈరోజు ఒకవేళ మనలో అలాంటి లక్షణము, అలాంటి స్వభావం, అలాంటి క్రియలు, అలాంటి తలంపులు మనలో ఉంటే మనం యేసయ్య నామం దూషింపబడ్డానికి కారణం మనమే. ఆయన నామము అవమానపరచబడ్డానికి, ఆయనను మళ్ళా సిలువేస్తున్నాం, ఆయన గాయాలు రేపుతున్నాం, ఆయన ఎంతగానో దుఃఖపరుస్తున్నాం. నువ్వు చేస్తున్న ప్రతి పాపం నీకు సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ దేవుడు మాత్రము ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె నా వైపు చూడకుండా, నా మీద లక్ష్యం ఉంచకుండా, నా సహవాసంలో ఉండకుండా నాకు దూరం అయిపోతున్నాడే అని చెప్పి ఆయన దుఃఖపడుతున్నాడు. తల్లి, నా ప్రియ సహోదరుడా, యవ్వన కాలంలో నీ జీవితాన్ని ఏసైకవలసిన నీవు, దేవుని వైపు చూడవలసిన నీవు లోక సంబంధమైన పాపం వైపు చూస్తూ లోక సంబంధమైన పాపపు లక్షణాలకు బానిసలైపోయి ఆయన గాయాలు రేపుతూ సిలువ వేసే వ్యక్తిగా ఉన్నావేమో. సేవకుడిగా నేను దుఃఖముతోనూ బాధ విషయం చెప్తూ ఉన్నాను. ఇప్పుడైనా పాపాన్ని విడిచిపెట్టగలవా? ఇప్పుడైనా నీ తప్పును సరిచేసుకుని నాకు పగిడి కంటే వాళ్ళ జీవితం వద్దు ప్రభువా, నాకు గోడవాతు లాంటి జీవితం నాకు కావాలి, అలాంటి స్వభావం నాకు కావాలి, నేను లోకం వైపు చూస్తూ లోక సంబంధమైన వ్యసనాలకు బానిసవడం కాదు ప్రభువా, నీ వైపు చూస్తూ నీతో నడిచే అనుభవం నాకు దయచేయమని 51వ కీర్తనలో దావీదు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడినట్లుగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలవా? దినమెల్లా తన చేతులు మన వైపు చాపుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడైనా ఆయన పాదాల దగ్గరికి వస్తామేనని ఈ పాపాన్ని విడిచిపెట్టి ఈ అవమానకరమైన జీవితాన్ని నిందలతో చెడిపోయిన స్వభావాన్ని వదిలి
యేసే పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడుగు. ఆయన కనికరించగల దేవుడు, నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ దేవుని పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకొని ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే పగిడి కంటి వలె గుడ్లగూబ లాంటి స్వభావాన్ని కలిగి నీకు దూరం అయిపోతూ, ఈ లోక సంబంధమైన వ్యసనాలకి దగ్గర అయిపోతూ, నిన్ను దుఃఖపరుస్తూ, నిన్ను ఏడిపిస్తూ, నిన్ను కన్నీరు కార్పిస్తూ బాధ పెట్టేవారుగా ఉంటున్నారు. వాళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా. వారు గూఢబాతి స్వభావాన్ని కలిగి నీ వైపు చూస్తూ ప్రభువా నీతో నడిచేవారుగా, నీ ఆత్మ సంబంధమైన అభిషేకము చేత నింపబడే బిడ్డలుగా తయారు చేయండి. మీరే నీ బిడ్డలను, వారి తప్పులను, వారి పాపములను, వారి అతిక్రమాలు క్షమించి నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచండి. గూఢబాతు వాళ్ళ స్వచ్ఛమైన వాక్యము కొరకు, స్వచ్ఛమైన పరిశుద్ధత కొరకు, స్వచ్ఛమైన దేవుడి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే భాగ్యం ప్రభా నీ బిడ్డలకు దయచేయండి. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి ఈ విన్న మాటలు వారి జీవితంలో ఫలించుటకు నీ కృప అనుగ్రహించి మీరే 30-100 వంతులుగా అభివృద్ధిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు ఈ వర్తమానం విన్నందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. దేవుని సహవాసంలో ఎదగండి. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోవద్దు. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఎక్కువ ప్రార్థనలోని వాక్యంలో గడుపుతూ మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.